గారు కొన్ని వాటర్ కావాలండి. అన్నయ్య అన్నయ్య భైరవి గారు కొంచెం అర్జెంట్ అండి. భైరవి, నాన్న అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావమ్మా? లోపలికి రా. నాన్న అన్నయ్య అన్నయ్య వచ్చాడు నాన్న. మీ అన్నయ్య వచ్చుంటే ఇక్కడి వరకు వచ్చుండేవాడు. కనిపించకుండా ఎందుకు దాక్కుంటాడు? అది కాదు నాన్న, అన్నయ్య వచ్చాడు. నేను అన్నయ్య గొంతు విన్నాను. ఇక్కడే ఎక్కడ ఉంటాడు నాన్న, వెళ్ళి చూద్దాం రా నాన్న. నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడి దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఎందుకుంటాడు? వచ్చింది ఎవరో తెలియదు కానీ నాకు ఎవరో వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఈ పౌర్ణమి రోజుల్లో మనం బయట తిరగడం ఎవరైనా చూశారంటే మళ్ళీ అదొక పంచాయతీ అవుతుంది. కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. లోపలికి రా. నాన్న అది కాదు నాన్న. లోపలికి రా. నాన్న
ఎక్కడికి? ఆ భైరవి మిమ్మల్ని కొడుతుందా? ఎంత ధైర్యం దానికి? చెప్తాను దాని సంగతి. నమ్రత ఆగు. ఆ అమ్మాయికి అంత పొగరేంటి? వాళ్ళ నాన్న ఈ ఊరి పెద్ద అని ఫోర్స్ కొడుతుందా? మనం చేత కానట్టు ఊరుకుంటే ఇప్పుడు మీ మీద చేయి చేసుకుంది, తర్వాత ఇంకేమైనా చేస్తుంది. ఇంకా రెచ్చిపోతుంది. ఊరుకునే ప్రసక్తే లేదు. వదలండి. తను కొట్టినందుకు నేను బాధపడాలి, నాకు కోపం రావాలి. నేనే కూల్గా ఉన్నప్పుడు నువ్వెందుకంత ఆవేశపడుతున్నావు? కొడితే కూల్గా ఉండడం ఏంటి? అంటే ఆ అమ్మాయి తిట్టినా కొట్టినా కూడా మీకేం అనిపించదా? ఇంత జరిగినా కూడా మీరేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే మీరు ఆ అమ్మాయిని క్షమిస్తున్నారా, కామిస్తున్నారా? ఏమన్నావు? కామించడమా? వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి? మీకు అలాంటి ఒపీనియన్ లేకపోతే మీరు ఆ అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నారు? మిమ్మల్ని కొట్టినా కూడా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? నమ్రత, నీకు సంబంధం లేని మ్యాటర్స్ గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలియకుండా మాట్లాడకు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. మీరు ఈ ఊరొచ్చింది ఆ అమ్మాయి కోసం కాదా? వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిని తీసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళడం, కార్తీక దీపాలు వెలిగించడం, ఆమె చేత దీక్ష చేయించడం, వాళ్ళ నాన్న కోసం మందులు తీసుకురావడం, ఆమె కోసం సలహాలు ఇవ్వడం తప్ప మీరు చేసింది, చేస్తుంది ఇంకేమైనా ఉందా? ఈ ఊర్లో హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి కోసం వెళ్తున్నామని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక్క రోజైనా ఆ మొక్కల కోసం వెళ్ళారా? ఒక్కసారైనా వాటి కోసం మాట్లాడారా? మీరొచ్చిన పని వదిలేసి ఆ అమ్మాయి వెంటే తిరుగుతున్నారు. ఇంకేం తెలియాలి? నేను కూడా అమ్మాయిని. వయసుంది, అందముంది, చదువుంది, మిమ్మల్ని ఇష్టపడే మనసుంది. నా దగ్గర లేనిదేంటి? ఆ అమ్మాయి దగ్గర ఉన్నదేంటి? మీరు రమ్మనగానే వచ్చాను. మీతోనే ఉంటున్నాను. మీకోసమే ఆలోచిస్తున్నాను. నన్ను పట్టించుకోకుండా మిమ్మల్ని చీకొట్టే ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే Will you stop it? Will you stop it? Just stop it. Just go away from here. ఆ అబ్బాయి నిన్ను తిరిగి కొట్టుంటే ఏం చేసుండేదానివి? ఆ అబ్బాయి నీకెన్నిసార్లు సహాయం చేశాడో, నీకోసం ఎంత కష్టపడ్డాడో మర్చిపోయావా? నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావు తప్ప నేను ఎలాంటి సిచ్యువేషన్లో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో ఆలోచించావా? తప్పు జరిగిన తర్వాత ఆలోచించినంత మాత్రాన జరిగిన తప్పు ఒప్పైపోతుందా? చెప్పు భైరవి. నేనేం కావాలనో అతని మీద కోపంతోనూ కొట్టలేదు నాన్న. నేను అన్నయ్య కోసం వెతుకుతుంటే నవ్వుతూ ఎదురొచ్చేసరికి నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదనే ఇరిటేషన్తో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయినా మంచినీళ్ళ కోసం వచ్చినవాడు మనందరం ఎవరు ఎవరు అని అడుగుతున్నప్పుడైనా సమాధానం చెప్పాలి కదా. మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఏంటి? తలుపు తీసినప్పుడైనా ఎదురుగా లేకుండా పక్కన ఎందుకుండాలి? మనల్ని ఆట పట్టించడానికా? అతను అలా చేయడం తప్పే కదా. నువ్వు చేసిన తప్పు కాదని చెప్పడానికే ఆ అబ్బాయిలో తప్పుల్ని వెతుకుతున్నావన్నమాట. అతను పలక్కపోవడం తప్పు, ఎదురుగా లేకుండా పక్కనుండడం తప్పని నువ్వనుకుంటున్నప్పుడు నీ అన్నయ్య వచ్చాడని నువ్వనుకోవడం తప్పు కదా? అన్నయ్య వచ్చాడని అనుకోవడం కాదు నాన్న. నీ అన్నయ్య రావడం నిజమైతే ఇంటి వరకు వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాడా? ఏమో నాన్న, నాకు అదే అర్థం కావడం లేదు. అన్నయ్య వచ్చుంటే
అవతల నుండి వచ్చిన అన్నయ్య అర్జున్కైనా కనిపించుండాలి కదా. అర్జున్ చూసుంటే మనకు చెప్పుండేవాడు కదా. అదే పనిగా మీ అన్నయ్య కోసం ఆలోచిస్తున్నావు కాబట్టి వచ్చాడని భ్రమపడ్డావు. నువ్వు ఆ భ్రమల్లోంచి బయటికి రాకపోతే ఇలాంటి తప్పులు ఇంకా చాలా జరుగుతాయి. ఆలోచించుకో. తప్పు చేయడం సులువే, దాన్ని సరిదిద్దుకోవడమే కష్టం. అది తెలుసుకో. నా ప్రయత్నాలకు పెద్ద అవరోధంగా నిలబడుతుంది మీరే. నా దారికి అడ్డొచ్చే వాళ్ళనెవ్వర్నీ నేను వదలను. ఆగో ఆగో. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? దండం పెట్టాల్సిన పుట్టకి కర్రతో ఏదో చేయబోతున్నావేంటి? మాట్లాడవేంటి? మాటలు రావా? మోగదనవా? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే వచ్చావన్నమాట. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులుగా నా కంట పడకుండా దాక్కున్నావు. నువ్వు నా కోసం ఎదురు చూడటమేంటి? నేను దాక్కోవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? అస్సలు ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకోవాలనుందా? నువ్వు ఎవరైతే నాకెందుకులే గాని, ఈ పున్నమి రాత్రుల్లో బయట ఎవ్వరూ తిరగకూడదని నీకు తెలీదా? బయట తిరగకూడని ఈ సమయంలో నువ్వు పుట్ట దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆడపిల్లవి బయట తిరిగితే ప్రమాదం. వెళ్ళిపో. నేనొచ్చింది నువ్వు పొమ్మంటే పోవడానికి కాదు, ఈ నాగుల పుట్టను పెకలించి విసిరేయడానికి వచ్చాను. ఆ గుడిని రక్షించే సర్పానివి నువ్వే అని నాకు తెలుసు. ఈ నాగవరంలో పామనేదే లేకుండా చేస్తాను. నేను వచ్చిందే అందుకు. నేను వెతుకుతున్న దుష్టశక్తివి నువ్వే అని నాకిప్పుడు అర్థమైంది. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. ఓ, అంత శక్తిమంతుడువా? చూపించు నీ శక్తేంటో. నా శక్తేంటో తెలుసుకునే లోపే నువ్వు శవమైపోతావు.
శక్తులు నా దగ్గర పని చెయ్యవని అర్థమయ్యిందా? ఇప్పుడు ఈ విశ్వంభరి శక్తి ఏంటో నీకు చూపిస్తాను. జింగ బకరి జింగ నకరి జిగ 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 చూపా. నీది బలుపు, నాది బలం. నీది శక్తి, నాది మహాశక్తి. నీది విషం, నాది మహిమ. జనం పూజించే మీ నాగుల పుట్టను భస్మీపటలం చెయ్యడానికే వచ్చాన్రా. నాశం, వినాశం, సర్పనాశం, సర్వ వినాశం. హఠం మఠం గటగట, సటం భటం కటకట. ఓం ఫట్.